अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖురాన్ మరియు హదీసుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకునబోయే అంశం ఏమిటి అంటే, హదీస్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నటువంటి ఒక వాక్యం ప్రకారం మరియు ఆయన యొక్క సహాబాలు పాటించిన పద్ధతి ప్రకారం చూసినట్లయితే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కలవటం, వారిని అభిమానించటం, వారిని ప్రేమించటం వల్ల దేవుడు స్వర్గం ఎలా ఇస్తాడు అని, ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి, ఒక మానవుడు ఇంకొక మానవుడికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి పని అని, మరి ఇతరులని కలవటం, పరామర్శించడం ఇది కూడా చాలా మంచి విషయమని, ఇది కూడా ఆరాధనలో ఒక భాగమని, దేవుడిచ్చిన హక్కులు, ఆజ్ఞలు పాటించడంలో ఇది కూడా ఒక విషయమని, దేవుడు జీవన బంధాలు, సత్సంబంధాలు కల్పించిన దాంట్లో ఇది కూడా ఒకటి అని, దేవుడు కల్పించిన బాంధవ్యాలను అనుభవిస్తూ ఒకరినొకరు కలుసుకుంటూ కలిపే జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించడం కూడా ఇది కూడా ఒక దేవుని యొక్క ఆజ్ఞ వినటం, దాన్ని విశ్వసించడం, దాన్ని పాటించడం కూడా ఆరాధనలో ఒక భాగం అని ఈ యొక్క హదీస్ మనం చెప్పుకోబోయే హదీస్లో మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఇంకొక విషయం, మరి మనం ఎవరిని అభిమానిస్తున్నాం, మన యొక్క బట్టలు, మాటలు, స్టైళ్ళు, అలవాట్లు, పద్ధతులు ఎవరిని చూసి ఎలా నేర్చుకుంటున్నాం? ఈరోజు మనం అభిమానిగా ఎవరిని పెట్టుకున్నాం, హీరోగా ఎవరిని పెట్టుకున్నాం, ఎవరిని అభిమానిస్తున్నాం, మనం ఎటుపోతున్నాం? అది మనకి స్వర్గం వైపుకు తీసుకెళ్తుందా, నరకం వైపుకు తీసుకెళ్తుందా, మనల్ని చెడు వైపుకు తీసుకెళ్తుందా, మంచి వైపుకు తీసుకెళ్తుందా? మనం ఆధ్యాత్మిక పరంగా, ధర్మపరంగా కరెక్ట్గా ఉన్నామా లేదా? మనం మరి ఖురాన్ హదీసుల ప్రకారం జీవించడం కోసం మనం అభిమానించేవారు ఆ యొక్క దారి కోసం మనకి సహాయపడతారా, లేదా ఆ యొక్క దారిని తప్పించడం కోసం మనకి సహాయపడతారా? ఎటువంటి వారిని మనం అభిమానిస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం చదవబోయే హదీస్ని ఒకసారి చూద్దాం. హజరత్ అబూ ఇద్రీస్ కౌలానీ రెహమతుల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క రెహమతుల్లా గారు డెమస్కస్లోని మస్జిద్కి వెళ్ళారు ఒకసారి. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఓ యువకుడు కనిపించాడు, అతని ముందు రెండు పళ్ళు మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. ప్రజలు అతని దగ్గర కూర్చొని తమ మధ్య ఏర్పడేటటువంటి ఏదైతే వారి